ప్రభునందు చేరి వచ్చిన దేవుని పిల్లలు, దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటుంటున్నాను. కొన్ని నిమిషాలలో ప్రస్తుత విద్యా వ్యవస్థ, మరి ముఖ్యంగా ప్రస్తుత కాలములో కుటుంబ వ్యవస్థ, ఒకవైపు విద్యా వ్యవస్థలో కానీ కుటుంబ వ్యవస్థలో కానీ అనేకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్న సంఘటనలు ఈరోజు మనం వార్తల్లో వింటున్నాము, చూస్తున్నాం. ఒకప్పుడు పిల్లలు వేరు, ఒకప్పుడు చదువులు వేరు. ఒకనాడు పిల్లలు తల్లిదండ్రులకు లోబడిన విధానం, పిల్లలు తల్లిదండ్రులు గౌరవించిన తీరు ఇక్కడ కూర్చున్న పెద్దలుగా మనకు తెలుసు. కాలం మారింది. వ్యవస్థలో ఎన్నో మార్పులు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. కాలంతో పాటు జరుగుతున్న అనేకమైనటువంటి పరిణామాల మధ్య ఈరోజు కుటుంబ విలువలు రోజు రోజుకు పడిపోతున్న, దిగజారిపోతున్న ఒక భయానకమైనటువంటి వాతావరణంలోనికి మనం వచ్చాం. ఒకప్పుడు ఎంత వయసులో ఉన్నవారైనా తల్లి తండ్రి అంటే భయపడి వారిని గౌరవించే పరిస్థితి. ఈరోజు మన కడుపున పుట్టిన పిల్లలు చిన్నవాళ్ళైనప్పటికీ కూడా ఈరోజు తల్లన్న తండ్రన్న భయం లేని, గౌరవించలేని ఒక భయంకర సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కొన్ని వార్తలు వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు భయం వేస్తుంటుంది ఒక తండ్రిగా. మీరు కూడా ఎన్నో సందర్భాలలో ఆ వార్తలు చదివినప్పుడు, విన్నప్పుడు భయపడి ఉండొచ్చు. సొంత కన్న తల్లి అని చూడకుండా కన్న తల్లిపైనే దాడి చేసినటువంటి పిల్లలు, చివరికి కన్న తల్లిని కూడా చూడక కన్న తల్లిని కడతీర్చిన పిల్లలు అని ఆ వార్తలు వింటున్నప్పుడు చాలా భయం వేస్తుంటుంది. మీకు తెలియంది ఏమి కాదనుకుంటాను. ఈ టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ టెక్నాలజీకి అనుగుణంగా వచ్చినటువంటి ఈ స్మార్ట్ ఫోన్లు, ఈ స్మార్ట్ ఫోన్లో వచ్చినటువంటి ఎన్నో రకాల గేమ్స్, వాటికి పిల్లలు ఈరోజు ఎడిక్ట్ అయిపోయారు. వాటికి పిల్లలు బానిసైపోయారు. పుస్తకాలు పట్టుకోవలసిన వయసులో పిల్లలు ఫోన్లు పట్టుకోవటం, కాలేజీలో అడుగుపెట్టి వారి భవిష్యత్తును నిర్మించుకోవలసినటువంటి వయసులో మత్తు పదార్థాలకు పిల్లలు బానిసైపోవటం, ఈ స్మార్ట్ ఫోన్లకు వాటిలో ఆటలకు బానిసైన పిల్లలు ఒక రకమైనటువంటి మత్తులోనికి వారు తులిపోయి వాటిని వద్దు అన్నందుకు, ఆ విషయంలో తల్లి తండ్రి హెచ్చరించినందుకు, గద్దించినందుకు గొడ్డలతో నరికి చంపినటువంటి పిల్లలు ఒకరైతే, కత్తితో పొడి చంపినటువంటి పిల్లలు మరొకరు అని అప్పుడప్పుడు ఆ వార్తలు మనం చదువుతున్నప్పుడు ఎటు వెళ్ళిపోతున్నాం మనం, మన పిల్లల భవిష్యత్తు ఏంటి అని సహజంగానే ప్రతి తల్లి తండ్రి కూడా భయపడేటువంటి పరిస్థితి. అది మీ అందరికీ తెలుసు. అదే సమయంలో పాఠశాలకు వెళ్ళిపోతే పాఠశాలలో పాఠాల విద్యాబుద్ధులు నేర్పే గురువులకైనా పిల్లలు భయపడుతున్నారంటే వారన్నా భయం లేని పరిస్థితి పిల్లలకు. ఒకప్పుడు ఊరిలో ఎక్కడో దూరంలో మాస్టర్ గారు వస్తున్నారు అంటేనే ఆయనకి ఎదురుగా వెళ్ళటానికి కూడా ధైర్యం చాలక భయపడినటువంటి రోజులు ఎక్కడ. ఈరోజు క్లాస్ రూమ్లో ఎదురుగా మాస్టర్ గారు ఉంటేనే ఆయన పాఠం చెబుతుండగానే ఆయన మీదనే సెటైర్లు వేసుకుంటూ, కామెడీ చేసుకుంటూ ఉపాధ్యాయుడు అంటే ఒక కమెడియన్గా చేసి చూస్తున్న ఈ రోజున్నటువంటి పిల్లలు ఎక్కడ. మన రీసెంట్గా కడప జిల్లాలో జరిగింది మీకు తెలుసు అనుకుంటాను. 9వ తరగతి చదువుతున్న విద్యార్థులే వారికి పాఠం చెబుతున్నటువంటి ఒక టీచర్ పైన, ఉపాధ్యాయుడి మీద దాడి చేసి అతని చావుకు కారణమయ్యారు అని అంటే, ఇటు కన్నవారు అన్న గౌరవం లేని పరిస్థితి, భయం లేని పరిస్థితి. అలానే విద్య నేర్పే గురువులు అంటే ఏమన్నా భయం ఉందంటే వారన్నా భయం లేక వారిని కూడా దాడి చేసి చంపే దుస్థితికి ఈరోజు బాల్య దశలో ఉన్న పిల్లలు వెళుతున్నారు అని అంటే, ఇక రాబోయేటువంటి రోజులు ఎలా ఉంటాయో, వారి భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఊహించగలం. ప్రియులారా, దీనంతటికీ మూలం ఏంటి, దీనంతటికి కారణం ఏమిటి అని మేధావులైన వారు, సామాజిక వేత్తలైన వారు తలపట్టుకొని కూర్చొని ఎంత ఆలోచించినా, వాళ్ళు ఎన్ని ఆలోచనలు చెప్పినా అవి విఫలమైపోతున్నాయి. కారణం ఏంటంటే, అసలు ఈ సృష్టిని చేసిన వాడు దేవుడు
ఈ సృష్టిలో తల్లిదండ్రులైన వారికి లేదా భార్యాభర్తలైన వారికి పిల్లలను ఒక బహుమానముగా ఇస్తున్నవాడు దేవుడు. ఈ విషయం బైబిల్ అనే ఈ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఒక మంచి మాట బైబిల్లో నుంచి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. గర్భఫలము అనేది దేవుడిచ్చు బహుమానము అని బైబిల్లో రాయబడుతుంది. 127వ కీర్తన అందులో 3వ వచనంలో గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అన్న మాట చదువుతున్నప్పుడు ఏంటి గర్భఫలము దేవుడిచ్చే బహుమానమా? సహజంగా పిల్లల బర్త్డే జరుగుతుంటాయి. ఈరోజు బర్త్డే, ప్రజ్వల్ బర్త్డే సందర్భంగా పిల్లలందరూ వచ్చారు. వచ్చిన పిల్లలు వారి గిఫ్ట్లు తీసుకొచ్చారు. అలానే పెద్దవాళ్ళు ఏవో కొన్ని బహుమతులు తీసుకొస్తారు. అలానే వివాహ కార్యక్రమం అన్నప్పుడు వారి మీద ఉన్నటువంటి ప్రేమతో అభిమానంతో వారు కొన్ని బహుమానాలు తీసుకొని వస్తుంటారు. లేదా ఏ కార్యక్రమం అయినా కానీ ఆ కార్యక్రమములో పాలిభాగస్తులు అవుతున్నప్పుడు వారిని సంతోషపెట్టడానికి, వారిని ఆనందింప చేయటానికి వారికి శక్తి కొలది కొన్ని కొన్ని బహుమతులు ఇవ్వటం మనం చూస్తుంటాం వారి మీద ఉన్న ప్రేమతో. కానీ ఈ బహుమానాలు మనిషికి మనిషి ఇచ్చే బహుమానం, మనుషులముగా మనము మరో మనిషికి మనం ఇచ్చేటువంటి బహుమానాలు. కానీ పరలోకములో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి భార్యాభర్తలైన వారికి దేవుడిచ్చే ఒక బహుమానం ఉంది. ఆ బహుమానం ఏమిటో ఇప్పుడు మీకు జ్ఞాపకం చేశాను. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని. ఒక్కసారి గర్భఫలం అనే బహుమానాన్ని మించిన బహుమానం ఏమైనా ఉంటుందా మన జీవితాలలో? ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి. గర్భఫలము అనే బహుమానాన్ని మించిన బహుమానము మన జీవితంలో ఇంకేదైనా ఉందా అని అంటే ఏది లేదు, ఉండకూడదు కూడా. చాలామంది పిల్లలు లేక, సంతానం లేక, సంతాన లేమితో ఎంత బాధపడుతుంటారో మనకు తెలియంది కాదు. కొన్ని సందర్భాలలో చచ్చిపోవాలన్న ఆలోచనకు కూడా వెళ్ళిపోతుంటారు పిల్లలు లేక. బైబిల్లో కూడా ఒక స్త్రీ, ఒక భార్య తనకు సంతానం కలగకపోవటం చూచి, తనకు పిల్లలు పుట్టకపోవటం అన్నది తను ఎంతగానో వేధించింది. తనకే కాదు, తన చుట్టూ ఉన్నవారు సూటిపోటి మాటలు, అందరికి పిల్లలు అవుతూ ఉండటం, తనకు పిల్లలు కలగకపోవటం, ఆ చుట్టూ ఉన్న వాళ్ళంతా అత్తవారు కానీ, చుట్టూ ఉన్నవారు కానీ, సమాజం కానీ నన్ను ఒక గొడ్రాలుగా నన్ను చూస్తుంది అని, అది ఒక అవమానముగా ఫీల్ అయిపోయి ఈ బ్రతకటం కంటే పిల్లలు లేక చచ్చిపోవటమే ఉత్తమము కదా అని తన్ను తాను చంపుకోవాలన్న ఆలోచనకు వెళ్ళింది అని అంటే ఎంత తీవ్రంగా ఉంటుందో ఆ వేదన అనేది సంతాన లేమితో బాధపడుతున్న వారికి తెలుసు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎన్ని మందులు వేసుకోమంటే అన్ని మందులు వేసుకుంటారు. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళమంటే ఆ పుణ్యక్షేత్రానికి వెళతారు. ఎన్ని యాత్రలు చేయమంటే అన్ని యాత్రలు చేస్తారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టమంటే అంత డబ్బు ఖర్చు పెడతారు. ఎందుకండి అని అంటే పిల్లల కొరకు. నిజంగా ఆ పిల్లలు పుట్టిన తర్వాత పుట్టినటువంటి పిల్లలకు ఏ చిన్ని జబ్బైనా, ఏ చిన్ని రోగమైనా, ఏ చిన్ని గాయమైనా, ఏ చిన్న ప్రమాదమైనా సంభవించిందనంటే మొట్టమొదటగా తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. తండ్రి మనసు అయిన మనసులో ఉండదు. ఎంతో వేదన, ఆవేదన. ఎందుకు? తమ ప్రాణానికి ప్రాణముగా భావించినటువంటి బిడ్డలు వాళ్ళు. అందులో మరీ లేక ఒకవేళ చాలా కాలం తర్వాత పుడితే ఇక ఆ బిడ్డల విషయంలో తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ అది మాటల్లో చెప్పలేనిది. అయితే ఆ దేవుడు అనగా అది దేవుడు మాత్రమే ఇవ్వాలి, దేవుడు మాత్రమే చేయాలి తప్ప మనుష్యుల వలన ఒకవేళ మనకు ఏమంటే పిల్లలు కలుగుతారు అని అనుకోవటం, అంటే వైద్యుల వలననో లేదు అంటే మనకున్న శక్తి సామర్థ్యాల వలన ఒకవేళ పిల్లలు అనుకుంటే అసలు ఇక భూమి మీద పిల్లలు లేనివారంటూ ఎవరు ఉండకూడదు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో నిజంగా వివాహమైన అతి కొద్ది రోజుల్లోనే దేవుడు మీ గర్భాన్ని పండించాడు, మిమ్మల్ని ఒక తల్లిగా ఒక తండ్రిగా మలిచాడు అని అంటే అది దేవుడు మీపై చూపిన కృప అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. అటువంటప్పుడు
ఇంత విలువైనటువంటి బహుమానం. మన బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారు అని అంటేనండి, వాళ్ళ కోసం వాళ్ళని బతికించుకోవటం, ప్రాణాపాయంలో ఉన్నారు, ఐసీయూలో ఉంచారు, డాక్టర్ గారు ఏమో అంటున్నారు అని అంటే, అప్పుడు ఏ తల్లైనా ఏ తండ్రి అయినా డాక్టర్ గారితో మాట్లాడే మాట ఏంటంటే, ఏమండి మీరు అలా అనకూడదండి, ఇక్కడ కాకపోతే చెప్పండి ఇంకెక్కడికైనా తీసుకెళ్ళిపోతాం, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఉన్న ఆస్తులన్నీ అమ్ముకునైనా కానీ ఎవరు మా బిడ్డను బతికించండి అని మాట్లాడుతుంటారు. ఎందుకనంటే మనకున్న వాటన్నిటికంటే కూడా మన పిల్లలే మనకి ఎక్కువ. ఈ పిల్లలను ఇచ్చినది ఎవరు అని ఆలోచించినప్పుడు ఇప్పుడు మనం చదువుకున్న మాట అదేంటంటే, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. మన పిల్లలకు పుట్టినరోజు సందర్భంగా ఎవరెవరో ఏవో బహుమానాలు ఇస్తే, దేవుడు ఆ బిడ్డనే నీకు బహుమానంగా ఇచ్చాడు. కనుక దేవుడిచ్చినటువంటి బహుమానం అనేటువంటి పిల్లలను చూస్తున్నప్పుడు బాధ్యత మనకు జ్ఞాపకం రావాలి. దేవుడిచ్చిన పిల్లలు, మరి దేవుడు నమ్మి పిల్లలను ఇచ్చినప్పుడు ఇచ్చిన ఈ పిల్లల విషయంలో నా ఆలోచన ఏంటి, నా వైఖరి ఏంటి, ఇచ్చిన పిల్లల విషయంలో నాకున్నటువంటి శ్రద్ధ ఏంటి? ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, మనిషి అన్ని పెంపకాల గురించి నేర్చుకున్నాడు, ఎందుకో పిల్లల పెంపకంలో మాత్రం వెనకబడిపోయాడు అన్నట్టుగా ఉంది. ఏంటి ఏ పెంపకం? అన్ని అంటే ఈరోజు మీరు చూడండి, గొర్రెలు పెంచేవాళ్ళు గొర్రెల పెంపకం, మేకల పెంపకం, పశువుల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, ఆఖరికి మొక్కల పెంపకం, రొయ్యల పెంపకం, చేపల పెంపకం, ఏంటి ఇవన్నీ పెంపకాలే. ఆఖరికి కోళ్ళ పెంపకం. ఈ పెంపకాలన్నీ చూస్తుంటే ఏంటి ఇవన్నీ నేర్చేసుకున్నాడు. ఇవన్నీ నేర్చుకోవటం వలన మనిషికి వచ్చేది ఏంటంటే డబ్బు. రొయ్యల పెంపకం ఎందుకండి? డబ్బు సంపాదించుకోవాలి. చేపలు ఎలా పెంచాలో నేర్చుకున్నాం, ఎందుకు? డబ్బు సంపాదించుకోవటానికి. మేకలు పెంపకాన్ని గురించి ఎందుకు? డబ్బు కోసం. మొక్కల పెంపకం ఎందుకు? డబ్బు కోసం. అంటే ఈ పెంపకాలన్నిటి గురించి మనిషి నేర్చుకున్నాడు. ఎందుకో దేవుడిచ్చినటువంటి బిడ్డల పెంపకం విషయంలో మనిషి వెనకడుగు వేశాడు అని చెప్పడం కంటే మనిషి నిర్లక్ష్యం చేశాడు అని మాత్రం చెప్పాలి. ఏంటి పిల్లలు పెంచే విషయంలో మనకున్నటువంటి మనకున్న ఆలోచన ఏంటి? పిల్లలను పెంచే విషయంలో ఈరోజు ఒక తల్లిగా తండ్రిగా మనం తీసుకునే జాగ్రత్తలేంటి? చాలా మంది చూడండి, రొయ్యల అమ్మో చాలా జాగ్రత్త తీసుకోవాలండి, చేపల చాలా జాగ్రత్త తీసుకోవాలండి, వాడికి టైంకి మేత వేయాలండి, ఎప్పుడు కూడా ఆ నీళ్లు పొల్యూట్ అవ్వకుండా చూసుకోవాలండి, ఏ మాత్రం వాటికి ఆలస్యం అయిపోయినా కానీ అవి చచ్చిపోతాయండి. అవి చచ్చిపోతే నీకు వచ్చేది నష్టమేమో ఆర్థికంగా, కానీ పిల్లలు చెడిపోతే, పిల్లలు పాడైపోతే. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి మీరు అందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సమ్మర్లోకి మనం ప్రవేశిస్తున్నాం, ఎండాకాలంలో ప్రవేశిస్తున్నాం. ఈ ఎండాకాలంలో ఎక్కువగా మనకు వినిపించే మాట ఏంటంటే సన్ స్ట్రోక్ అనే ఒక మాట మనకు వింటుంటాం, వడదెబ్బ. ఈ ఎండాకాలం అంతా మీరు గుర్తుంచుకోవాల్సింది, ఎండాకాలమే కాదు మీ జీవిత కాలం అంతా గుర్తుంచుకోవాల్సిన ఒక మాట చెప్తాను. సన్ స్ట్రోక్ అంటే సన్ స్ట్రోక్ చాలా గొప్పది. ఇక్కడ రెండు సన్లే, SUN సన్. ఈ సన్ స్ట్రోక్ కంటే SON సన్. ఆ స్ట్రోకు నువ్వు తట్టుకోలేవు, అది చాలా భయంకరం. ఈ స్ట్రోక్ నుంచైనా కోలుకోవచ్చేమో, నీళ్లు తాగో లేకపోతే హాస్పిటల్కి వెళ్ళో, కానీ కొడుకు బిడ్డలు కొట్టే బిడ్డల వల్ల నీకు తగిలి స్ట్రోక్ చూసావా దెబ్బ, ఆ దెబ్బకు జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. ఈరోజు ఎంతో మంది తండ్రులు ఆ స్ట్రోక్ నుంచి కోలుకోలేకపోతున్నారు. ఈరోజు వృద్ధాశ్రమాలు మీరు చూడండి, ఎక్కడో ఒక్కటి ఉండేవండి ఒకప్పుడు, అసలు ఆ మాటే మనకు వినిపించేది కాదు. ఈరోజు వృద్ధాశ్రమాలు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేసాయి. ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాలు. అలానే వృద్ధాశ్రమాల్లో చేరిపోతున్న వృద్ధులకు ఎవరు లేరు అని మీరు అనుకోకండి. ఎప్పుడైనా ఒక్కసారి వృద్ధాశ్రమాన్ని విజిట్ చేసి ఆ వృద్ధాశ్రమంలో ఉన్న ఒక్కొక్క వృద్ధురాలని, ఒక్కొక్క వృద్ధుల్ని మీరు ఎప్పుడైనా అడిగి చూడండి, మీకు ఎవరు లేరా, అమ్మ లేరా, పిల్లలు లేరా అండి, కొడుకు లేరా, కూతురు లేరా, ఎవరు లేక వచ్చారా? అందరూ ఉండి అనాథగా వచ్చాను ఇందులోకి. ఏమమ్మా భారమైపోయాం వారికి మేము వద్దట. మొన్న ఒక తల్లి తండ్రి వృద్ధాప్యంలో, ముసలి తల్లిదండ్రులను ముసలితనంలో ఇద్దరు నడవలేక నడుస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఏటమ్మా ఈ వయసులో ఎందుకు వచ్చారు ఇక్కడికి? కంప్లైంట్ ఇవ్వడానికి అంటున్నారు. ఎవరి మీద కంప్లైంట్? మా పిల్లల మీదనే కంప్లైంట్. ఎందుకు?
ఆస్తులన్నీ వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు. చివరికి మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. అమ్మ ఆస్తులు కావాలట వారికి, కానీ మేము మాత్రం వారికి వద్దటండి. అందుకే మా పిల్లల మీద మీరు కంప్లైంట్ ఫైల్ చేయండి. నాకు ఏమనిపించిందంటే చాలా మంచోళ్ళు అనిపించిందండి పిల్లలు. ఎందుకంటే చంపలేదు, ఇంకా వారిని రోడ్డు మీద వదిలేశారు. శ్మశానంలో వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా శ్మశానంలో వదిలేసిన వారే కాదు, తీసుకెళ్లి ఆ కాలువలో పడేసిన వాళ్ళు ఉన్నారు. గొంతురువి చంపిన వాళ్ళు ఉన్నారు. చంపిన వాళ్ళకంటే పోనీలా ఆస్తులన్నీ లాగేసుకొని రోడ్డు మీద వదిలేశారు మిమ్మల్ని. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇదే SON సన్ స్ట్రోక్స్ చూసారు ఎలా ఉన్నాయో. వీటి నుంచి కోలుకోగలమా? లేదు. ఎందుకు ఇలా? అది మన పెంపక లోపం. ఎక్కడో పొరపాటు జరుగుతుంది. ఒక్కటి, మన పిల్లలను ఎలాంటి అలా మలచొచ్చండి. అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త పిల్లల గురించి మాట్లాడుతూ, మన పిల్లలు ఏమి పసితనంలో ఏమీ వ్రాయబడని ఒక నల్ల బల్ల లాంటిది, బ్లాక్ బోర్డ్ లాంటిది వారి మనసు అని చెప్తాడు. అంటే ఏమీ వ్రాయకుండా కొత్తగా అప్పుడే ఒక బ్లాక్ బోర్డ్ దానికి పెయింట్ వేసి పెట్టినప్పుడు దాని మీద మనం ఏది గీస్తామో అది అంత తొందరగా చెరిగిపోదు. అలా చాలా కాలం పాటు, చాలా సమయం పాటు, చాలా రోజుల పాటు అలా ఉండిపోతుంది. అది ఎంత నిజమో పసితనములో పిల్లల మనసు కూడా ఏమీ తెలియదు. ఒక తల్లిగా ఒక తండ్రిగా మనం ఏది వాళ్ళతో పలికిస్తామో, లేదా ఏది మనం నేర్పిస్తామో, ఏది వాళ్ళకు చూపిస్తామో అది వాళ్ళ పసితనంలో వాళ్ళ హృదయాల మీద అలా ఉండిపోతుంది. మరొక వ్యక్తి మాట్లాడుతూ అంటాడు, పసిపిల్లల మనసులు అది బంక ఏమంటారు అంటే మట్టి. ఎందుకు ఆ బంక మట్టితో పోల్చాడు అని అంటే, ఒక కుమ్మరి కొండ చేసేటప్పుడు ఆ సార మీద ఆ మట్టిని తను అనుకున్నట్లుగా తను మలచగలడు. ఇది ఎంత నిజమో మన పిల్లలను కూడా మనం అనుకున్నట్లుగా వారిని మలచగలిగిన స్థితిలో దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు నువ్వు అనుకున్నావు అనుకో, నీ పిల్లలను గాంధీలా నువ్వు మార్చొచ్చు, లేదు అనుకుంటే గాడ్సేలా కూడా మార్చొచ్చు. తల్లిగా ఒక తండ్రిగా మీరు అనుకుంటే మీ పిల్లలను మహాత్ములుగా మలచేయచ్చు, లేదా మహాత్ముని చంపినటువంటి ఉగ్రవాది గాడ్సేలాగా కూడా మీ పిల్లల్ని మీరు మార్చవచ్చు. ఇప్పుడు మహాత్ముడుగా మలుస్తావా, లేదా మహాత్ముని చంపిన ఒక ఉగ్రవాది గాడ్సేలాగా పిల్లలను మలుస్తావా? అది నీ చేతిలోనే ఉంది. బైబిల్లో బర్నబా అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి బైబిల్లో ఉన్నటువంటి పేరేంటంటే ఆదరణ పుత్రుడు అని, హెచ్చరిక పుత్రుడు అని అతనికి పేరు. అతని క్యారెక్టర్ని బట్టి వచ్చింది అది. ఎందుకు అతన్ని ఆదరణ పుత్రుడు అన్నారు అంటే, ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి రోగం వచ్చినా, ఎవరు ఆకలితో ఉన్నా, ఎవరు బట్టలు లేకున్నా, ఎవరు బాధల్లో ఉన్నా, ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా వారి యొద్దకు వెళ్ళిపోయి వారితో మాట్లాడుతుంటాడు. మీరే వరి అవ్వకండి, నేనున్నాను కదా, మీరు బాధపడకండి, మీరు కష్టపడకండి, మీరేమి భోజనానికి లేదని మీరు ఇబ్బంది పడకండి, మీకు ఏ సమస్య నాకు చెప్పండి, నేనున్నాను కదా. ఈ మాటలు అంటున్నప్పుడు ఎంత ఆదరణగా ఉంటాయి వినేవారికి. అలా ఆదరణని కలిగించినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు ఆయన, ఆదరణ పుత్రుడుగా. అదే సమయంలో ఆయనకి హెచ్చరిక పుత్రుడు అని కూడా ఉంది. కారణం ఏంటంటే, తప్పు జరుగుతున్నప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు మొహమాటం లేకుండా వారి మొహం మీద ఖండించిన వ్యక్తి. దేవునికి దూరం అయిపోతున్నారు, విలువలు లేకుండా పోతున్నారు, మానుకుంటున్నారు సహవాసం. అప్పుడు ఆయన ఖండించేవాడు, గద్దించేవాడు వారిని. అందుకే మంచివాడు, అందుకే అతనికి హెచ్చరిక పుత్రుడు అన్నారు. అంటే ఒక బర్నబా అనే వ్యక్తి ఒక మంచి ఆదరణ పుత్రుడిగా కనబడుతున్నాడు. బైబిల్లో అదే సమయంలో ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు, బరబ్బా వాడి పేరు. వాడెవడు అంటే వాడు ఒక పెద్ద బందిపోటు దొంగ. ఇంతకు బర్నబా ఒక కుటుంబం నుంచి వచ్చాడు, బరబ్బా అనేవాడు కూడా తల్లిదండ్రులు ఒక కుటుంబం నుంచి వచ్చాడు. మరి ఒక కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఒకడేమో ఆదరణ పుత్రుడుగా ఎందుకు మారాడు, ఒకడేమో ఒక బందిపోటు దొంగగా ఎందుకు మారాడు అంటే, ఇక్కడ కూడా పెంపకం. అదే సమయంలో యేసు ఉన్నాడు బైబిల్లో, బరియేసు అనేటువంటి వాడు కూడా ఉన్నాడు. యేసు అంటే ప్రపంచ మానవాళి కొరకు ప్రాణం పెట్టినవాడు, బరియేసు మోసగాడుగా, హంతకుడుగా కనబడతాడు. ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉందని చెప్పడానికి. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు ఎలా మలిస్తే వారు అలా మలచబడతారు.
అందుకే మీరు చూడండి, పిల్లలను స్కూల్కి పంపడానికి ముందు ప్రీ స్కూల్స్ ఉంటాయి. ప్రీ స్కూల్స్ అంటాం కంటే కూడా ఇప్పుడంతా కూడా ఎల్కేజీ యూకేజీ. అసలు యాక్చువల్గా ఈ ఎల్కేజీ యూకేజీ అనేది మన దేశం, ఇది మంది కాదు. ఇది ఎల్కేజీ యూకేజీ సిస్టమ్ అంతా ఏమంటే జర్మనీలో 1840 ఫెడ్రిక్ ఫ్రోబెల్ అనేటువంటి ఒక వ్యక్తి, జర్మనీ విద్యావేత్త, ఆయన ప్రవేశపెట్టినవే ఈ ఎల్కేజీ యూకేజీ అనేవి. ఎందుకేంటి ఎల్కేజీ అంటే ఏంటి, యూకేజీ అంటే ఏంటి ఏమో. ఎల్కేజీ యూకేజీ మావాడు ఏం చదువుతుంది, మావాడు ఎల్కేజీలో జాయిన్ చేయించామంట. అమ్మ ఏంటమ్మా, ఏం తెలియదండి. మా బాబు అంటే ఎల్కేజీ నుంచి ఇప్పుడు యూకేజీకి వచ్చాడండి. యూకేజీ అంటే ఏంటమ్మా, ఏమో మాకు తెలియదండి. వాళ్ళు అన్నారు, మేము పెట్టాము అందులో. ఎల్కేజీ అంటే లోయర్ కిండర్ గార్డెన్ అని, యూకేజీ అంటే అప్పర్ కిండర్ గార్డెన్ అని. అంటే లోయర్ కిండర్ గార్డెన్ అంటే ఆ మాటలో కిండర్ గార్డెన్ అంటే పిల్లల తోట. ఆ కిండర్ అంటే పిల్లలు అని, గార్డెన్ అంటే తోట. అంటే అది పిల్లల తోట. అంటే పిల్లలను ఒక తోటలో ఉన్నటువంటి ఆ మొక్కల విషయంలో ఎంత కేరింగ్ ఉంటుందో, అలానే ఈ పిల్లలు కూడా ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళంతా ఒక మొక్కలలాగా ఉన్న పిల్లలు. ఆ తోటలో కొన్ని మీరు తోటలకు మీరు వెళ్ళినప్పుడు చూడండి, గార్డెన్లోకి వెళ్ళినప్పుడు కొన్ని మొక్కలను వాళ్ళు కట్ చేస్తుంటారు. నెమలి రూపంలో, ఏనుగు రూపంలో, గుర్రం రూపంలో మొక్కలు కట్ చేస్తూ ఉంటారు. మీరు చూసారా? అది పెద్దయిన తర్వాత కాదు, అది చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ షేప్లో వాటిని కట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్స్ట్రా వచ్చిన ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే ఆ షేప్ అవి అలా ఉంటాయి. అలానే పిల్లలు వాళ్ళు కూడా మొక్కలాగా ఏమంటే అప్పుడే నాటినటువంటి ఒక మొక్క స్థితి పిల్లలది. ఆ స్థితిలోనే ఆ వయసులోనే పిల్లలను మీరు ఏ షేప్లో అంటే ఆ షేప్లో వారిని మీరు మలచొచ్చు. ఎలా అంటే వారిని అలా భవిష్యత్తులో మీరు తీర్చిదిద్దవచ్చు. దానికి ఇదే సరి అయినటువంటి వయసు అని చెప్పటానికి, ఆ పిల్లలను చదువు వైపుగా మలచటానికి, విలువలతో కూడిన విద్యను అందించటానికి మొట్టమొదటి దశ ఈ ఎల్కేజీ యూకేజీ అనేది. అందుకే పిల్లల తోట అనేటువంటి ఏమంటే ఆ తోటలో ఉన్నటువంటి మొక్కలు ఎలానో ఈ ఇందులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అలాంటి వారు అని చెప్పడానికి ఆ విధమైనటువంటి ఆలోచనతో తీసుకొని వచ్చేసారు. బైబిల్లో కూడా రాయబడిన మాట ఏంటంటే, బాలుడు 22వ అధ్యాయము 6వ వచనంలో, సామెతల గ్రంథంలో, బాలుడు నడవవలసినటువంటి త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు తొలగిపోడు అని మాట్లాడతాడు. అంటే ఎప్పుడు నేర్పించమంటున్నాడు అని అంటే బాల్యములోనే నేర్పించాలి. మనకు తెలియనివి ఏవి కావండి ఇవన్నీ. మనం కూడా లోకంలో ఒక మాట మాట్లాడుతుంటాం, ఏమంటే మొక్కై వంగనది అది మ్రానైతే వృంగునా అని. అంటే వంచవలసినటువంటి దశ, వంచవలసిన వయసు ఏంటంటే మొక్కగా ఉన్నప్పుడు వంచాలి. చాలా మంది తల్లిదండ్రుల కంటే నిజంగా పిల్లలు ఏమంటారు, పిల్లలకు తల్లిదండ్రుల భయం లేదు. మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ పిల్లలకు మీరంటే భయం ఉందా అండి? యూనివర్సల్ ట్రూత్ చెప్పమంటారా? యూనివర్సల్ ట్రూత్, విశ్వ సత్యం ఏంటో ఒకటి చెప్తాను వినండి, అది నిజమో కాదు మీరు ఆలోచించండి. మన పిల్లలకు మనం అంటే భయం ఉండదండి. ఇంక ఎవరన్నా భయపడతారు? మన పిల్లలు మన మాట వినరు. మన పిల్లలకు మనం అంటే భయం ఉండదు. అది మీరు ఎక్కడైనా చూడండి. అందుకే కదా బడిలో ఏమంటే తీసుకొచ్చి వదిలేస్తూ తల్లిదండ్రులు, ఏమంటే కొంచెం మా వాడికి భయం చెప్పండి, మా వాడికి కొంచెం భయం పెట్టండి అంటే అర్థం ఏంటి? మా వాడికి ఏమి లేదని లేదు. కారణం ఏంటంటే ఆ పిల్లల విషయంలో మనకున్నటువంటి ఆ నిర్లక్ష్యం కావచ్చు, ఏమంటే మనకున్నటువంటి ఆ అలక్ష్యం, అది ముమ్మాటికి నిజం ఒప్పుకోవాలి. అందులో ఈ మధ్యకాలంలో ఈ కాలంలో ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు చూపించేటువంటి అతి గారాభం అని కూడా చెప్పొచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక్కటి మీరు బాగా బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు నిజంగా ఎంత ధనం ఉన్నప్పటికీ, ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా పిల్లలకు కొన్ని విలువలు అనేవి మనం చిన్ననాటి నుంచి మనం వారికి నేర్పించాలి. మనకున్నటువంటి అతి సున్నితమైనటువంటి మనస్తత్వం ఏంటంటే, ఏమండి మేము చాలా కష్టాలను అనుభవించామండి, మా పిల్లలకి ఏ కష్టం ఉండకూడదని చాలా మంది పిల్లలకు అసలు కష్టం అంటే తెలియక, పని అంటే తెలియక, శ్రమ అంటే ఏంటో తెలియకుండా పిల్లల్ని పెంచాలన్న మనసు చాలా మందికి ఉంటుంది. అక్కడే మనం తప్పటడుగు వేస్తున్నాం. మరలా చెప్తున్నాడు, పిల్లలు ఎందుకు ఇలా అయిపోతున్నారు అని అంటే
ఈ రోజు ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు చెమట పట్టకూడదు, వాళ్ళ పిల్లలు ఒళ్ళు వంచకూడదు, వాళ్ళు పని చేయకూడదు. వాళ్ళు అమ్మో ఏమండి, కొంతమంది చూడండి, ఏమండి మా వాడండి అమ్మో ఆ బకెట్ మోయలేడండి. ఏంటి, ఏం బకెట్ అది, బకెట్ మోయలేడా? ఏమండి మా అమ్మాయి అండి, అమ్మో మా అమ్మాయి నా గిన్నె గడగలేదండి, అమ్మో మా అమ్మాయి అండి ఓడ్చలేదండి. అంటే పిల్లలకి ఏమాత్రం పని లేదు ఈరోజు. అది చాలా తప్పండి. అక్కడే మన పిల్లలను మనం బద్ధకస్తులుగా మారుస్తున్నాం. ఒకటి, రెండు, వాళ్ళ కష్టం అంటే తెలియకుండా పెంచుతున్నాం. ఒక మాట ఎప్పుడు కనబడుతుంటది, శ్రమ నీ ఆయుధం అయితే, శ్రమ అనేది నీకు ఆయుధం అయితే విజయం ఏమవుతుందట, నీకు బానిస. శ్రమ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని ఒకవైపు ఏమో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ, అసలు మా పిల్లలు మీరు శ్రమ పెట్టవండి, మా పిల్లలు మీకు కష్టపెట్టవండి, మా పిల్లలు మీకు ఏ పని చెప్పవండి అన్నప్పుడు వాడు ఎలా విజయాలు అందుకుంటాడు? ఇలా కష్టము బాధ తెలియకుండా పిల్లల్ని పెంచుతున్నాం గనకనే వాళ్ళు యవనంలోకి వచ్చేటప్పటికి, వాళ్ళు పెద్ద పెద్ద కాలేజీలకు వెళ్ళిపోయేటప్పటికి చిన్న చిన్న కష్టాలు సమస్యలు వారు తట్టుకోలేక వాళ్ళు వెంటనే తొందరపడి ఆవేశానికి లోనైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే అది ఎక్కడో కాదు, మన దగ్గర ఫెయిల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన కాళ్ళు తడవకుండా సముద్రాలు దాటగలమేమో కానీ కండ్లు తడవకుండా జీవితాన్ని మాత్రం మనం గెలవలేము, దాటలేము. నీ కాళ్ళు తడవకుండా నువ్వు సముద్రం దాటొచ్చు, ఏముంది ఈరోజు ప్రయాణాలు. కానీ కంట్లో చెమ్మ లేకుండా, కంట్లో నీళ్లు రాకుండా నువ్వు నీ జీవితాన్ని నువ్వు గెలవగలవేమో, నీ జీవితంలో ముందుకు వెళ్ళగలవేమో, నీ జీవితాన్ని దాటగలవేమో ఒక్కసారి ఆలోచించు. ఈరోజు ఇక్కడ కూర్చున్న పెద్దలుగా మీ జీవితంలో ఎప్పుడు మీరు కన్నీళ్ళు పెట్టుకోలేదు, ఎప్పుడు మీ కళ్ళు చెమ్మగిల్లలేదు, ఎప్పుడు మీరు ఏడవలేదు, ఎప్పుడు బాధపడలేదు. మీరు కన్నీళ్ళు కార్చారు గనక, బాధపడ్డారు గనక, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు గనక ఈరోజు మీరు ఈ స్థాయికి వచ్చారు, ఈ స్థితికి వచ్చారు. ఇవి ఏవి పిల్లలకు వద్దు అని అంటే వాళ్ళు ఎదగొద్దు. వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఇవన్నీ ఎలా తట్టుకోగలరు వాళ్ళకి అలవాటు లేకపోతే? అలాని పిల్లలకు శక్తికి మించిన వాళ్ళ భారానికి మించినది వాళ్ళ మీద పెట్టమని కాదు. ఒక తల్లికి ఆడకూతురు ఇంట్లో, ఆడకూతురుగా ఉన్నప్పుడు ఏమన్నా ఒక తల్లిగా రేపు పొద్దున నీకు ఆరోగ్యం బాగోలేక ఏదో మంచం నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కనీసం ఒక చీపురు పట్టుకొని ఇల్లు కూడా ఊడ్చలేని పరిస్థితిలో ఉంటే ఎందుకు? కనీసం ఒక తల్లిగా నీకు సహకరించకపోతే నీ కూతురు, ఓ కొడుకు కనీసం వాడు బయటికి వెళ్ళి కనీసం ఒక చెప్పింది కూడా ఏమని తీసుకొని రాలేకపోతే ఎందుకు ఆ పెంపకం? కనుక ఇవన్నీ కంప్లీట్గా ఒకవైపు తల్లి వైపు నుంచి, తండ్రి వైపు నుంచి, తల్లిదండ్రుల వైపు నుంచి జరుగుతున్నటువంటి పొరపాట్లు కాదు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, అది మనం చేయాలి. బైబిల్ ఏమండి, ఇవన్నీ ఎక్కడివ్వండి, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి ఎన్నో సందర్భాలను, వాటన్నిటి యొక్క సారాన్ని మీ ముందు పెడుతున్నాను. ఇవన్నీ బైబిల్లో నుంచి మీకు అది ఇది చూపించాను అనుకోండి, బైబిల్ చెప్పేశారు అనుకుంటారు. కానీ నేను చెప్పిన ఈ మాటల సారాంశం అంతా కూడా బైబిల్లో కనబడుతుంది. అంటే బైబిల్లో ఏంటి, పిల్లల పెంపకం, భార్యాభర్తల ధర్మాలు, తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు, వీటి గురించి బైబిల్లో ఉంటాయి. అంటే బైబిల్లో ఉన్నవే అవి, బైబిల్లో రాయబడినవే అవి. బైబిల్లో ఒకానొక సమయంలో మిడిల్ ఈస్ట్లో, మధ్యప్రాచ్యంలో, ఈ రోజున్న మధ్యప్రాచ్యంలో అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తి జీవించాడు ఎప్పుడో 4000 years బ్యాక్. ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే చాలా ధనవంతుడు, అతని గురించి రాయబడింది చాలా ధనవంతుడు. ఆయన కానీ ఇల్లు ఖాళీ చేసి మరొక చోటుకి వెళ్ళిపోతున్నాడంటే సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ అంతా జామ్ అనమాట. ఎందుకంటే ఆయన ఇంట్లో పని వాళ్ళు సుమారు కొన్ని 100 మంది పని వాళ్ళు ఉంటారు. 100 మంది పని వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలంటే ఎంత సామాను ఉండాలి, ఎన్ని పశువులు, ఎన్ని మేకలు, ఎన్ని గొర్రెలు, ఎంత ఏమంటారు ఇంట్లో వస్తువులు, అవన్నీ తీసుకొని వీళ్ళు 100 మంది వీళ్ళు వరుస క్యూ కట్టి ఇంకో చోటుకి వెళ్ళిపోవాలంటే, అంటే మీకు అర్థం కాదు చెప్తా, అంత ధనవంతుడు. ఒక్కడే కొడుకు, ఆయన పేరు ఐజక్, ఆయన పేరు ఇస్సాకు. కానీ ఎలా పెంచాడో తెలుసా? కాలు కింద పెట్టకుండా పెంచలేదు, కష్టం తెలియకుండా పెంచలేదు, బాధ అంటే ఏంటో తెలియకుండా పెంచలేదు. ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా, ఎంత ఆస్తికర్త అయినప్పటికీ కూడా, ఎంత సంపన్నుడైనప్పటికీ కూడా తన కొడుకు కష్టం అంటే ఏంటో కూడా నేర్పించాడు. అది ఈరోజు మనం ఎక్కడో మిస్ అవుతున్నాం అనిపిస్తుంది, ఎక్కడో మనం తప్పు చేస్తున్నాం.
ఎక్కడో పొరపాటు చేస్తున్నాం మనం. దయచేసి ఒక్కసారి తల్లిదండ్రులుగా మీరు ఆలోచించండి. మీరెవరో మాకు తెలియదు, కానీ మీ మీద ఉన్నటువంటి ప్రేమతో, మీ మీద ఉన్నటువంటి ఒక అభిమానం వచ్చారు కనుక కొన్ని మంచి మాటలు, కొన్ని విలువైనటువంటి సంగతులు నిత్యము మన జీవితాలలో తారాసపడే అవసరమైన విషయాలు మీకు చెప్పాలని, అందులో బిడ్డను ఈరోజు బర్త్డే ప్రజ్వల్, ఆ బర్త్డే సందర్భంగా మీరు అందరూ వచ్చారండి. ఆ బిడ్డ జన్మదినాన్ని కనుక మనమంతా కూడా కూర్చున్నాం. ఆ జన్మదినం ఇంట్లో చేసుకోవచ్చు, లేకపోతే పెద్ద ఫంక్షన్ హాల్ ఇంకోటి బుక్ చేసేసుకొని హడావుడి చేసి హంగామా చేసి పంపించవచ్చు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా కొన్ని మంచి మాటలు మీకు వినిపిస్తే, ఏమో ఒకరైనా ఇద్దరైనా ముగ్గురైనా ఆలోచిస్తారు కదా, వారి కుటుంబాలు బాగుపడితే ఇది అసలైన బర్త్డే, ఇది అసలైన ఆనందం. కేకులు కట్ చేసుకోవడంలో లేదు సంతోషం, ఏమంటే 10 మందికి భోజనం పెట్టడంలో లేదు, కానీ కొన్ని మాటలు వాళ్ళ జీవితాల మీద ప్రభావం చూపిస్తాయి, వారి జీవితాలను సరిచేస్తాయి. అప్పుడు ఆనందం కలుగుతుంది. అది నిజమైన ఆనందం. నిజంగా ఎంత గొప్ప విషయం అనంటే, ఆ కొడుకు ఒక్కడే కొడుకు, చాలా ఆస్తి, కానీ కష్టం, బాధ అన్నీ తెలిసే విధంగా పెంచాడు. ఈరోజు మనం కష్టం మన పిల్లలకు తెలియట్లేదు. ఇంకో మాట చెప్తాను, ముగించే ముందు ముగించేస్తాను, ఎక్కువసేపు ముగించేస్తాను. తల్లిగా తండ్రిగా పిల్లల విషయంలో ఒక విషయం మీరు ఎప్పుడు మర్చిపోకండి. పిల్లలు అడిగిన వెంటనే మనం అన్ని ఇస్తుంటాం. పిల్లలకు వాటి విలువేంటో, అవి ఎలా వస్తున్నాయో వాళ్ళకి తెలియటం లేదు. మొన్న ఖమ్మంలో, అంటే నేను ఖమ్మం నుంచి వచ్చాను, ఖమ్మంలో కొడుకు యవనంలో ఉన్నాడు. యవనంలో ఉన్నటువంటి వాడే జలసాలకు అలవాటైపోయి విచ్చలవిడిగా బతికేస్తూ ఆ తల్లికి తండ్రికి భారంగా మారిపోయి అన్ని అలవాటు చేసేసుకొని ఆ తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఒకరోజు ఇంటికి వచ్చాడు, అమ్మ నాకు స్మార్ట్ ఫోన్ కావాలి, నాకు డబ్బులు కావాలి అని అన్నాడు. ఒరే నీకు ఆల్రెడీ ఫోన్ ఉంది కదంటే, నా కోసం కాదు ఫోను, నా లవర్ ఉంది, నా లవర్ కోసం ఫోన్ కావాలన్నాడు. నీకు ఇవ్వడమే ఎక్కువరా, నీకే చాలా కష్టం, అలాంటిది వీడికి లవర్ కోసం ఫోన్ కావాలి, ఫోను ఏమన్నా కొనాలట, డబ్బులట లేవు, నిజంగా లేవు, చాలా కష్టం. లేదు, నువ్వు ఇస్తావా లేదా, గొడవ. లేవు నాన్న, చూడు ఇల్లంతా చూశాడు, ఎక్కడ కనపడలేదు. తల్లి వైపు చూశాడు, తల్లి మెడలో మంగళసూత్రం కనిపించింది. ఆ మంగళసూత్రం చూసి, అది ఇస్తావా, అది తీసుకెళ్ళి అమ్ముకుంటాను, నా ప్రియురాలకి నేను ఫోన్ కొనిస్తాను. ఒరేయ్ దీన్ని తెలుసా, ఇది ఏంటో తెలుసా, నాకు వద్దమ్మా, నాకు కావాలంతే. అక్కడ మాట పెరిగింది. వాడు ఆ మంగళసూత్రం లాక్కునే క్రమంలో తల్లి వద్దంటుంది, వాడు లాగేసుకుంటున్నాడు. చివరికి ఇవ్వను అని పట్టుబట్టినందుకు తల్లి గొంతు నులిమి చంపేశాడు. అది పట్టుకొని పరారైపోయాడు. ఎక్కడ జరిగింది ప్రాబ్లం, ఎక్కడ జరిగింది లోపం? ఎవరో చంపలేదు, బయట వాళ్ళు. కన్న కొడుకే ఏ గర్భం ఛేదించుకొని బయటకు వచ్చాడో, ఏ తల్లి రక్తం చిందిస్తే బయటపడ్డాడో, ఆ తల్లిని గొంతు నిలిపి చంపినటువంటి కొడుకుగా ఈరోజు వాడు మిగిలిపోయాడు. ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడు కూడా తల్లిదండ్రులుగా పిల్లల్ని కూర్చోబెట్టండి. వద్దు, ఈరోజు తల్లి ఏమో బిజీ, ఏమది ఫోన్, స్మార్ట్ ఫోన్, ఏమో అందులో సీరియళ్ళు, ఆ జబర్దస్త్, ఈ జబర్దస్త్ అనుకుంటా, ఆ ఎంటర్టైన్మెంట్, ఈ ఎంటర్టైన్మెంట్, నాన్న ఏమంటే ఈయన ఆటలు, ఈయన సెల్ ఫోన్, ఈయన ఏమంటే ఇక పిల్లలు ఏమైపోతారు చెప్పండి? ఇక పిల్లలు కూడా మాట్లాడుకుని ఉండడం కోసం వాళ్ళకో స్మార్ట్ ఫోన్ కొనిస్తే ఆడి బాధ వాడబడతాడు. ఇది అందరు ఇంట్లోనే ఉంటారు, కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఎందుకంటే అందరు సెల్ ఫోన్లో మాట్లాడుకుంటారు. అంత బిజీ అయిపోయారు ఈరోజు. వాళ్ళకి ఎవరు నేర్పించాలి విలువలు, వాల్యూస్ ఎవరు చెప్పాలి వాళ్ళకు? ఆఫ్టర్ ఆల్ ఇంకొక విషయం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఇంతటితో పోయేది కాదు. కొన్ని జనరేషన్స్ మనం ప్రారంభంలో మన పిల్లల విషయంలో మనం తీసుకున్నటువంటి శ్రద్ధ, వాళ్ళకి నేర్పించినది, వాళ్ళని పెంచిన ఇది వాడితోనే కాకుండా రాబోతున్న 2-3 తరాల మీద కూడా ప్రభావం పడుతుంది అన్న విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. నువ్వు నీతోనే పోతుంది అనుకోబాకు, ఇది రాబోయే ఎన్ని తరాలను ఇంపాక్ట్, ప్రభావితం చేయగలదో ఒక్కసారి ఆలోచిస్తే పిల్లల విషయంలో చాలా భయం కలుగుతుంటుందంటే. ఇది ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను సభలలో. ఒక తల్లిగా నీ పిల్లల్ని కూర్చోబెట్టు, తండ్రి లేడు కదా, బయటికి వెళ్ళాడు కదా, తండ్రి బయట ఎంత కష్టపడుతున్నాడో, ఎండలో ఎంత కష్టపడుతున్నాడో, వానలో ఎలా తడిసిపోతున్నాడో, ఆయన బయట ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నాడో, ఆయన రెక్కలు ఎలా ముక్కలు చేసుకుంటున్నాడో, ఎంత బాధకు అనుభవించి, ఒరేయ్ నాన్న బయటికి వెళితేనే కానీ
మనం ఇంట్లో ఇంత సుఖంగా ఉండలేమురా, నాన్న కష్టపడితే తప్ప 4 మెతుకులు మన గిన్నెలోకి రావురా అని కూర్చోబెట్టి ఒక తల్లిగా తండ్రి పడుతున్న కష్టాన్ని, భర్త పడుతున్న కష్టాన్ని చెప్పండి. అదే సమయంలో ఒక తండ్రిగా తల్లి యొక్క కష్టాన్ని కూడా పిల్లలకు చెప్పాలి. అప్పుడే కదా వాళ్ళకు తల్లిదండ్రుల మీద గౌరవం పెరుగుతుంది. అప్పుడే కదా వాళ్ళకు బాధ్యత కలిగిన పిల్లలుగా వాళ్ళు ఎదుగుతారు. ఇది లేనంత వరకు ఈ సమాజంలో ఇలాంటి దారుణాలు, ఘోరాలు మనం ఎన్నో చూడాలి. నిజంగా 18వ అధ్యాయం చివరి మాట, ఒక్క మాట చెప్పి ముగించేస్తానండి. 18వ అధ్యాయం బైబిల్లో ఆదికాండం అనే ప్రారంభ పుస్తకంలో 18వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక మంచి మాట అక్కడ రాయబడుతుంది. ఏమంటే ఇప్పటివరకు ఎవరి గురించి అయితే మాట్లాడానో ఆ వ్యక్తి గురించి దేవుడే స్వయంగా చెబుతున్న ఒక మంచి మాట మీరు చూడగలిగితే 18వ అధ్యాయం ఆదికాండం 19వ వచనంలో ఒక మంచి మాట చెప్తుంటాడు. ఇదిగో అబ్రహాము అనేటువంటి ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ నిశ్చయముగా అబ్రహాము గురించి మాట్లాడుతూ ఎట్లనగా యెహోవా దేవుడు అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములను జరిగించుచు దేవుని మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే ఒక యజమాని, కుటుంబ యజమాని గురించి మాట్లాడుతూ అతను చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే అతని పిల్లలను, అతని ఇంటి వారిని అందరినీ కూడా నీతి న్యాయాలు అనుసరించి నడుచుకున్నట్లుగా వాళ్ళందరికీ ఆర్డర్ వేస్తాడే అంటాడు. అంతే. అంటే ఒక తండ్రిగా రాబోతున్నటువంటి తన గర్భాన పుట్టిన పిల్లలు కావచ్చు, తన ఇంటికి సంబంధించిన వారిని కావచ్చు, అందరినీ కూడా నీతి న్యాయాలను అనుసరించి నడుచుకునే విధంగా బ్రతిమిలాడుకోడట. వాళ్లకు ఆజ్ఞ వేస్తాడు. ఈరోజు మన పిల్లలకు ఆర్డర్ వేయగలమా? మనం లేదు. మన పిల్లలను మనం ఈరోజు ఒక మాట అనలేని పరిస్థితి. కొన్ని సందర్భాలలో నుండి తల్లిదండ్రులు పిల్లలకు ఒక మాట అనాలన్నా భయపడుతున్నారు. ఎందుకు తెలుసా అండి? పిల్లలు కూడా ఎలా అయిపోయారు అని అంటే వాళ్ళకి ఆటిజం అనేటువంటి సమస్యతో బాధపడుతున్నాడు. ఎక్కువ మంది పిల్లల్లో ఈరోజు సైకాలజీ చెప్పిన విషయం ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి పిల్లల్లో ఎక్కువ మంది ఆటిజం అనేటువంటి ఒక భయంకరమైన మానసిక రోగంతో బాధపడుతున్నారు. వాళ్ళకి అది ఎలా వచ్చిందనంటే ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల వచ్చింది. పిల్లలు గట్టిగా ఒక మాట అంటే చాలండి, గదిలోకి వెళ్ళిపోతున్నారు, తలపేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. గట్టిగా మందలించేస్తే చాలండి, హోంవర్క్ చేయలేదని మందలించినా కానీ, ఫోన్ చూడొద్దని మందలించినా కానీ, ఒక అమ్మాయి రైలు కిందకి పడిపోయింది, ఒకళ్ళం ఫ్యాన్కు ఉరు పోసుకుంటున్నారు, అవి చూస్తుంటే భయం వేస్తుంది. ఏం జరుగుతుందో తెలియట్లేదు సమాజంలో. ఎక్కడో జరిగిందని మనం వింటున్నాం, రేపు పొద్దున అది మన కుటుంబంలో జరిగితే, ఎవరికో జరిగిందని విన్నాం, అది మన దగ్గరగా ఉన్న వాళ్ళకి జరిగితే అది మనం తట్టుకోగలమంటారా చెప్పండి? కనుక ఇది కాదు. మన గర్భాన పుట్టిన పిల్లలు చాలా మంది పిల్లలు పుట్టగానే చాలా గ్రాండ్గా ఫంక్షన్ చేస్తారు. వద్దు, అవసరం లేదు, చేస్తే చేసుకోండి. ఇది కాదు. చిన్నప్పుడు ఒక పద్యం చదువుకున్నాం, కొడుకు పుట్టగానే కాదు సంతోషం, తండ్రికి పుత్రోత్సాహం అట పుట్టగానే కాదు, ఆ కొడుకు పెరిగి పెద్దవాడే 10 మంది ఆ కొడుకును పొగుడుతున్నప్పుడు అప్పుడు కదా నిజమైన ఆనందం, సంతోషం. పుట్టాడు, పెరిగాడు, కత్తి చేత పట్టుకున్నాడు, ఏం సంతోషం? పెరిగాడు, పెద్దవాడయ్యాడు, తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేసాడు. పెరిగాడు, పెద్దవాడే, రోడ్డు మీద వదిలేశాడు, ఏమానందం? ఆడికే ఒకప్పుడు నువ్వు అన్నప్రాసన చేసావు, వాడికే ఒకప్పుడు బంగారు ఉయ్యాల్లో ఊగించావు, ఒకప్పుడు వాడి కోసమే నువ్వు రాత్రిమౌలు కష్టపడ్డావు, కానీ ఈరోజు నేను తీసుకుని రోడ్డు మీద పడేశాడు. ఇది కాదు. నిజమైన తండ్రికి సంతోషం కలిగేది ఎప్పుడు అంటే ఆ కొడుకు పెరిగి పెద్దవాడై అందరి చేత బలా, ఎవరండి తండ్రి, ఎవరండి పెంపకం, కొడుకు ఏంటండి ఇలా ఉన్నాడు అని అలా అందరిలో నిజంగా మీ పిల్లలు పొగుడుతున్నప్పుడు ఒక తల్లిగా తండ్రిగా మీ మనసు ఎంత ఉప్పొంగుతుంది. అదే మీరు చదువుకున్న లేఖన భాగం చూసారా? యేసు అనే మహానుభావుడు, శకపురుషుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఆయన సమాజంలో తిరుగుతూ సమాజం మధ్య నిలబడి వేల మంది మధ్యలో నిలబడి మాట్లాడుతుంటే ఆయన మాటలు విన్నటువంటి స్త్రీలలో ఒక స్త్రీ పరిగెత్తుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన ముందు నిలబడి మాట్లాడుతున్న మాట, అయ్యా నిన్ను మోసిన కడుపుందే, నిన్ను మోసిన గర్భం, నువ్వు ఏ తల్లి పాలు తాగావో, నిన్ను మోసినా నువ్వు ఏ తల్లి పాలు తాగావో నిజంగా ఆ తల్లి ధన్యురాలయ్యా. ఏ తల్లి కన్నదయ్యా నిన్ను? మాట్లాడుతుందేమో ప్రభు, పొగుడుతుందేమో తల్లిని, మాట్లాడుతుందేమో యేసు, కానీ జ్ఞాపకం చేసుకుంటుందేమో కన్న తల్లిని. అంటే ఆ మాటల్లో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? నీలాంటి వాడు నాకు ఎందుకు పుట్టలేదయ్యా,
నీలాంటి వాడికి నేను ఎందుకు జన్మలు ఇవ్వలేకపోయానయ్యా, నీలాంటి వాడు నా కడుపున పుట్టుంటే ఎంత బాగుండేది. ఏమంటే నిజంగా చెప్పండి, ఆ మాట ఊరిలో ఉన్న వాళ్ళంతా మీ పిల్లల్ని చూసి ఏమంటే మీ పిల్లలకి మంచి బుద్ధులు వచ్చాయండి, మంచి విలువలు కలిగిన వాళ్ళండి, పెద్దలంటే చాలా మర్యాద అండి, చాలా సంస్కారం అండి, చాలా చక్కగా మాట్లాడుతున్నారండి, పెద్దలంటే రాగా నిలబడుతున్నారండి, వందనాలు చెప్తున్నారండి, నమస్కారం చెప్తున్నారండి, కూర్చోమంటే కూర్చుంటున్నారండి, నిలబడుతున్నారండి. నిజంగా ఏంటండి మీ పిల్లలు ఎలా పెంచారండి మీ పిల్లలు? నిజంగా ఆ మాటలు ఏ ఒక్కరైనా మీ పిల్లల గురించి అంటున్నప్పుడు చెప్పండి, మీరు బిర్యానీ తిన్నా మీకు అంత ఆనందం రాదండి, కొత్త బట్టలు వేసుకున్నా రాదండి, ఏ పండుగలో కలగదండి మీకు ఆ సంతోషం. అలాంటి సంతోషం, అలాంటి ఆనందం అది మీ చేతిలోనే ఉంది. మీ పిల్లల భవిష్యత్తు అది మీ పిల్లలు మీరు పెంచే విధానంలో ఉంది. దయచేసి మీ పిల్లల విషయంలో మరొక్కసారి ఆలోచించి ఒక తల్లిగా తండ్రిగా మీ బాధ్యతలు మీరు ఎంతవరకు చక్కగా నెరవేరుస్తున్నారో లేదో జ్ఞాపకం చేసుకోవాలని మరి ఈ బర్త్డే సందర్భంగా ఏమంటే ఈ కుటుంబ పక్షాన మరలా ఒక్కసారి ఒక దైవజనుడిగా దేవుని సేవకుడిగా మీ ముందు పెడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.